మేడం నమస్తే, మీ పేరు? చంద్రకళ. ఏం చేస్తుంటారండి మీరు? ఆటో నగర్లో ఆటోమొబైల్స్లో చేస్తాను నేను. ఏంటండి తల్లికి వందన అమౌంట్ పడిందా? పడిందండి. ఎంతమంది అండి మీకు పడుతుంది? ఇద్దరు, పాప బాబు. పాపకి కూడా పడింది మొన్నటి వరకు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ జాయిన్ అయినాక అవి కూడా పడతాయి అన్నారు. బాబుకి అయితే పడినాయి. హ్యాపీ. ఎంత పడిందండి? 13,000 పడినాయి. 13,000. ఎక్కడ చదువుతున్నాడు మీ అబ్బాయి? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే పడమట జడ్పీహెచ్ హై స్కూల్లోనే చదువుతున్నాడు, 10th. పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా మీరు? ఉందని అనుకుంటున్నాం. వస్తే పిల్లలు ఎలా చదువుతున్నారు, అసలు ఇక్కడ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అని చెప్పేసి టీచర్స్ ఎలా చెప్తున్నారని తెలుసుకోవచ్చని మేము అభిప్రాయం. గతంలో కూడా వచ్చారా ఈ మీటింగ్స్? ఇది వచ్చాం. పోయినసారి కూడా సేమ్ ఇలాగే పెట్టారు, పెద్ద మగ పేరెంట్స్ మీటింగ్ అని. అప్పుడు కూడా వచ్చాము. అప్పుడు కూడా బాగానే చెప్పారు, టీచర్స్ కూడా బాగుంది, ఫుడ్ కూడా పెట్టారు, బాగానే ఉంది. ఎలా ఉందండి ఫుడ్ క్వాలిటీ గురించి? మీ అబ్బాయిని అడిగి తెలుసుకుంటున్నారా ఎలా ఉందంటున్నారు? అసలు అయితే మేము వచ్చినప్పుడు బాగా చేస్తున్నారు, పిల్లలకు కూడా బాగానే పెడుతున్నారు. కొంచెం క్వాలిటీ పెంచితే కొంచెం చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కొంచెం అదొకటి మేము విన్నపి, అంతమించి ఇంకేం లేదు. కొంచెం క్వాలిటీ పెంచితే చాలు, అంతమించి ఏం లేదు. ఈ మీటింగ్లో మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకుంటున్నారండి టీచర్స్ని అడిగి? టీచర్స్ని అడిగి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఎలా చెప్తున్నారు అలా అని చెప్పి తెలుసుకుందామని చెప్పి వచ్చాము. బాగానే చదువుతున్నారు, టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు. అంటే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ఇచ్చారు కదండి, స్కూల్ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ, ఇవన్నీ క్వాలిటీ ఎలా ఉన్నాయండి? క్వాలిటీ బాగానే ఉన్నాయి. నోట్స్ కూడా ఇచ్చారు, అది హ్యాపీ. ఫస్ట్ మేము నోట్స్ కూడా మేము కొనుక్కోసలా, ఓన్లీ టెస్ట్లు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు నోట్స్లు అన్నీ కూడా ఇచ్చారు. కొంచెం పర్లా, మేము ఇంకేం కొనుక్కోసలా. పెన్స్ కూడా పెన్కి కూడా ఇస్తున్నారు, బాగానే ఉంది. బ్యాగ్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, పెద్ద యూనిఫామ్ ఇచ్చారు, లాంగే ఇచ్చారు. 10th పిల్లలు కదా, కొంచెం లూజ్ ఇస్తారేమో, టైట్ ఇస్తారేమో అనుకున్నాము. క్లాత్ కూడా హెవీనే ఇచ్చారు, బాగానే ఉంది. అంటే గతంలో వేరే డ్రెస్ ఉండేది, ఈ 2 సంవత్సరాల నుంచి మార్చారు. ఈ డ్రెస్ ఎలా అనిపించింది మీకు? కొంచెం బాగుంది. ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న ఒపీనియన్ వస్తుంది మాకు, బాగుంది. ఇక్కడికి తేడా గమనించారండి? ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా ఇప్పుడు ఈరోజు? ప్రజెంట్ అయితే లేదు. వాళ్ళలాగా సేమ్ యూనిఫాము, టై, బెల్ట్ ఇవన్నీ ఎలా ఇస్తున్నారో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా యూనిఫాము, బెల్ట్ అని కొంచెం ఏంటది ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నామంత హ్యాపీగా అనిపిస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. యూనిఫామ్ కూడా క్వాలిటీ. స్టడీ పరంగా ఎలా ఉందండి ఈ స్కూల్? ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో స్టడీ అంటే ఏదో తక్కువ చూపు చూసే పరిస్థితుల్లో ఈరోజు ఎలా ఉందండి అసలు పరిస్థితి? లేదు, బాగానే ఉంది. పిల్లలు బాగానే చెప్తున్నారు, టీచర్స్ కూడా బాగానే చూసుకుంటున్నారు. ఇంతకుముందు ఉండేది కాదు, అటెండెన్స్ చేసినాక మీ రోజు మీ పిల్లడు వచ్చారని చెప్పారు. ఒక ప్రైవేట్ స్కూల్లోనే ఉండేది, ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ రావట్లేదంటే మెసేజ్ పంపించేస్తున్నారు, రావట్లేదు మీ అబ్బాయి అని చెప్పేసి, ఆబ్సెంట్ అని చెప్పి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మా పిల్లలు వస్తున్నారా రావట్లేదో కూడా తెలుసుకుంటున్నాం మేము. అది బాగానే ఉంది. ఎలా ఉందండి అసలు? విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం లోకేష్ గారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి స్కూల్స్ ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఉందిగా, గేమ్స్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ ఆయన కొంచెం బాగా కేర్ తీసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు. పిల్లలకు కూడా ఏంటది గేమ్స్లో ఉండండి, చదువులో ఉండండి, అన్నిట్లో ఉండండి. మళ్ళీ వారానికి ఒకరోజు, ఇంతకుముందు మేము చదివేటప్పుడు అలా లేదు, వారానికి ఒకరోజు నో బ్యాగ్ డే అంట, అది కూడా ఉంది, బాగుంది. సాటర్డే అంట పిల్లలకి గేమ్స్ కూడా ఆడిస్తున్నారు, బాగానే అనిపించింది మాకైతే. ఓవరాల్గా ఏం చెప్తారండి ఈ మీటింగ్ పట్ల? ఈ మీటింగ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బాగానే చూసుకుంటున్నారు పిల్లలకి అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.